లేదా పూర్తి సరిగా మొత్తం రామాయణం మీకు ఓపిక ఉందా చదవండి మీకు అర్థమవుతుంది, లేదు కనీసం ఒక్క సరగా అది చదివితే తెలుస్తుంది కదా. నేనేమి చదవకుండా ఇప్పుడు నన్ను ఎవరు ప్రశ్నించారో ఆయన ఏదో పేజీ 700 అనగా నేను అక్కడ ఆపేయచ్చు. పేజీ 700 రామాయణం ఉత్తరాఖండకి వెళ్ళిపోయింది కాబట్టి మీది ట్రాష్ అని నేను ఆపేయలే. నేను అప్పటికీ చెప్పా పేజీ నెంబర్లు ఇటు మారుతూ ఉంటే నేను దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు, అది ఉత్తరాఖండకి తీసుకెళ్తోంది. అండ్ ఆయన లేదు ఈ సంపుటి 2 అన్నారు. రామాయణంలో సంపుటాలు అనేవి ఉండవు, కాండ సర్గ. ఓకే, అంటే మీకు రామాయణాన్ని వాల్మీకి మహర్షి కాండాలుగా రాశారు. ఓకే, అంటే ఇందులో కూడా ఏంటంటే ఓన్లీ 6 కాండాలు మాత్రమే నిజమైనవి, అందులో 7వ కాండం లేదు అని చెప్పేసి ఆయన ఒక గరికపాటి గారు లిటరల్లీ చెప్పడం కూడా జరిగింది. సో 7వ కాండం అనేది నిజంగా ఉందా లేకపోతే లేదా, అది మీరేమంటారు? అది అంటే ఎట్లా అంటే రాముడు సీతమ్మ వారిని అడవులకు పంపించడం అనేది అసలు